श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। తత్వత్రయం దాంట్లో పోయిన వీడియోలో తత్వత్రయం అనే ఏంటి, అది ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, దాంట్లో చిత్తు గురించి మనం పోయిన వీడియోలో డీటెయిల్గా వి డిస్కస్డ్. ఈ వీడియోలో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అచిత్. అచిత్ అంటే చైతన్యం లేకున్న విషయాలన్నీ అచిత్తే. సింపుల్ డిఫరెన్స్. చిత్తుకం అచిత్తుకం ఏం స్వామి డిఫరెన్స్ అంటే, చైతన్యం ఉన్నది చిత్తు, జ్ఞానం ఉన్నది చిత్తు. చైతన్యం లేకున్నా ఉన్న విషయాలు అన్నీ అచిత్తే. దాంట్లో కూడా స్వామివారు ఏం చెప్తున్నారు, త్రివిధ చేతన. సో అచేతనం చెప్పుకున్న అచిత్లో కూడా 3 టైప్స్ ఉంది. స్వామి అన్ని అచిత్తు, జ్ఞానం లేదు అని చెప్పారు. జ్ఞానం లేకున్న విషయంలో ఎందుకు వివాహం, ఎందుకు డిఫరెన్స్ పెట్టాలి, ఎందుకు 3 టైప్స్ పెట్టాలంటే విషయం ఉంది. ఫస్ట్, అచేతన ప్రాప్త చ నిత్య సతదైవీ క్రియా త్రిగుణ కర్మిణాం క్షేత్రం ప్రకృతే రూపముచ్యతే. అంటే 3 విషయం ఉంది కదా, దాంట్లో ఫస్ట్ విషయం గురించి పరమ సంకేతం ఉన్న శ్లోకం ఇది. సత్వం రజస్ తమస్సును 3 గుణం ఉంది, అందరికీ తెలుసు కదా. దాంట్లో సత్వగుణం అనేది పెద్దది, రజోగుణం తమోగుణం అంత పెద్దది కాదు. ఈ త్రిగుణము కలిపి ఉన్న మూల ప్రకృతిని చెప్పినకున్న ఈ విభూతి మనం ఉన్నాం కదా, కర్మవశమాన విభూతి ఉంది కదా, దీంట్లో చైతన్యం ఉన్న ఆత్మ పక్కన పెట్టి ఉన్న అన్ని విషయాలకు పేరు ప్రకృతి, అదాన్ని అచిత్. మళ్ళీ చెప్తున్నా, మూల ప్రకృతి అని మనం చెప్తున్నాం కదా. మూల ప్రకృతి నుంచి పంచభూతங்கள் వచ్చింది, పంచభూతங்கள் ఏందో ఈ జగత్తన్ని సృష్టి అయింది. మన దేహం ఉట్పడ, మన ఆత్మ మాత్రం వేరే జీవవర్గం, అది చిత్. ఈ దేహం, ఈ ప్రపంచం పూర్తిగా ఉన్నది, అన్ని ప్రపంచం అంటే మూల ప్రకృతికి ఈ పక్క ఉన్న లీలా విభూతి అని పేరు. ఇది స్వామివారికి 2 విభూతి. విభూతి అంటే సొత్తు, ప్రాపర్టీ. దేవుడికి శివనాయుడికి 2 ప్రాపర్టీ ఉంది. ఒకటి లీలా విభూతి, మన ఉన్న ఈ భూలోకం అనేది ప్రకృతి మండలం పూర్తిగా. ఇంకొకటి నిత్య విభూతి, శ్రీవైకుంఠం. ఇది 2కు మధ్యలో ఒక నది ఉంది, బ్రజార్ నది, విచ్ ఈస్ సెపరేటింగ్ ద లీలా విభూతి అండ్ నిత్య విభూతి. ఉభయ విభూతి నాథుడు. అందుకంటే నా రామానుజాచార్య చెప్పినప్పుడు ఉభయ విభూతికి నువ్వే ఉడయవర్, you are going to have the authority, I am giving everything to you. 2 విభూతికి నువ్వే ఉడయవరు. స్వామివారి సొత్తు ఇచ్చేసి నిద్రపోయాను రామాయణ సంబంధం మనం చూస్తాం. 2 విభూతిలో మన ఉన్న లీలా విభూతి ఉంది కదా, దాంట్లో ఉన్న చైతన్య ఉన్న విషయాలన్నీ వదిలేసి మిగతా ఉన్న అన్ని విషయాలు అచేతనమే. అర్థమవుతుందా? ఈ దేహమని, ఈ ఒక కొండ ఉంది, ఒక ఫోన్ ఉంది, నది ఉంది, నిప్పు ఉంది, పంచభూతం ఉంది, అన్నీ అచేతన వస్తువే. ఇది త్రివిధ చేతన. 3 విధమైన అచేతనంలో ఫస్ట్ మూల ప్రకృతి.